అందరికీ నమస్కారం. కోట్లాది మంది హిందువుల విశ్వాసము పోయిన సంవత్సరం 2024లో జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. మన హిందువులందరి కళ నెరవేరిన సంఘటన ఇదే. గత ఏడాది జనవరి 22వ తేదీ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరాముని విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు. దివ్య రామ మందిరంలో ఆ బలరాముడు కొలువుదీరిన ఆ శుభతరుణం ఇప్పటికీ మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. గత ఏడాది జనవరి 22 మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి. ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని ఆ శ్రీరాముణ్ణి పూజించారు. ఎంతో శుభముహూర్తమైన జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా 5 దీపాలు వెలిగించారు. అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది. గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించారు. ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి. విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి జనవరి 22వ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముని కానీ పూజించి అష్టైశ్వర్యాలు పొందండి. ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేయండి. మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది. అయోధ్య అక్షింతలు లేనివారు ఏం చేయాలి, విష్ణుదేవుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీకు ఇష్టమైన దేవుడి యొక్క పేరుని ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు జనవరి 22వ తేదీ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి. ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే జనవరి 22వ తేదీ అక్షింతలను తీసుకొని పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేసుకోండి. అయోధ్యలో ఉన్న శ్రీరాముణ్ణి తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి 22వ తేదీ బుధవారం నాడు ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి. శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి పటం ఉన్నా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న రాముల వారి పటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలు పెట్టుకోండి. అయోధ్య అక్షింతలు లేనివారు అక్షింతలు కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూలతో రాముల వారి పటాన్ని అలంకరించుకొని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా స్వామివారికి హారతిచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించుకోండి. సూర్యాస్తమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపై వేసుకుంటే రాముల వారి ఆశీస్సులు అనేవి మీకు ఎల్లవేళలా ఉంటాయి. ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగేటప్పుడు కానీ ఈ అయోధ్య అక్షింతలు తలంబ్రాల్లో కలుపుకోండి. ఇలా చేయడం వల్ల మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది. ఈ పవిత్రమైన అయోధ్య అక్షింతలు మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. నిత్యం రామనామ జపం చేస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాల రామ మంత్రాన్ని
రోజు జపించండి. ఇది చాలా శక్తివంతమైనది. కష్టాలన్నీ తొలగిపోతాయి. పూర్వము శ్రీరామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామకోటి రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామనామం 108 సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. మీకు ఏ కష్టం వచ్చినా శ్రీరామ అని 3 సార్లు పలికితే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరామనామం జపం చేస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. ఏ దేవుని నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అనే నామాన్ని జపిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు. రామ అనే శబ్దం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణువు పలుకుతాడు, మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతి ఉంటుంది. ఇలా ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారట. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుంటాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుంది అని పండితులు అంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 22 ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించాలనే నియమం ఏమీ లేదు. కానీ నమ్మకంతో చేసే పూజలకు ఎప్పుడూ కూడా ఫలితం ఉంటుంది. ఆల్రెడీ మనము గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించాము. కాబట్టి ఇలాంటి ఆనవాయితీని మనం ప్రతి సంవత్సరం అలవాటు చేసుకొని ఆ రాముల వారిని గనక పూజిస్తే ఆయన ఆశీర్వాదం అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.